Hi all, how are you? I hope you all doing good. Welcome to my channel English Path with Adarbi. Sorry for uploading late videos. ఇక్కడ నుండి డైలీగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. ఆల్రెడీ మనం డే 1 డే 2 స్పోకెన్ ఇంగ్లీష్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు క్లాసెస్ వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ ఇట్ అండ్ వాచ్. డే 2 స్పోకెన్ ఇంగ్లీష్ లో నేను సింపుల్ పాస్ట్ గురించి చెప్పున్నాను. సో సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని కూడా మనం సింపుల్ పాస్ట్ లో చెప్పుకోవాలని చెప్పుకున్నాం. అయితే అందులో యూజ్ చేసే డూ ఫామ్ ఏంటి? మనం డిడ్ అనే డూ ఫామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా వర్బ్ ఏ ఫామ్ లో తీసుకున్నాం? V2 ఫామ్ లో వర్బ్ అనేది తీసుకొని మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలని చెప్పాను. అయితే మీరందరూ కూడా సింపుల్ పాస్ట్ చాలా క్లియర్ గా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ కూడా బాగా చేశారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అసలు ఏ విషయాలు మనం సింపుల్ ప్రెజెంట్ లో మాట్లాడుకోవాలి? చూడండి, డైలీగా మనం చేసే రిపీటెడ్ యాక్షన్స్, అంటే డైలీగా మనం ఏదైతే పనులు చేస్తామో ఆ విషయాలు, రిపీటెడ్ గా చేసిన పనులు, అంటే ఈ రోజు నేను బ్రష్ చేశాను, రేపు కూడా నేను బ్రష్ చేస్తాను, ఎల్లుండి కూడా బ్రష్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనం రిపీటెడ్ గా చేసిన పనులు అనమాట. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పుకోవాలి. నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. మనకు ఏవైతే హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్నాయో అవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పుకోవాలి. లైక్ టీ తాగడం, న్యూస్ పేపర్ చదవడము, టెంపుల్ కి వెళ్ళడం. సో ఇవన్నీ మనకి ఉన్న హ్యాబిచువల్ యాక్షన్స్. ఇవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ ట్రూత్స్. సత్యనిత్యాలు అంటాం కదా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అవి ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు అనమాట. ఇవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పుకోవాలి. ఓకేనా? అయితే మనం సింపుల్ పాస్ట్ లో డూ ఫామ్ అనేది డిడ్ అనేది యూజ్ చేసాం, గుర్తుందా? సో సింపుల్ పాస్ట్ లో డూ ఫామ్ డిడ్ యూజ్ చేసాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం డూ ఫామ్ అనేది డూ ఆర్ డస్ తీసుకుంటాం. ఐకి, వీకి, యూకి, దేకి డూ తీసుకుంటాం. అండ్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మనం డస్ అనే డూ ఫామ్ అనేది తీసుకుంటాం. ఓకేనా? అయితే మనం సింపుల్ ప్రెజెంట్ లో తీసుకున్న వర్బ్ ఏంటి? V1. సో V1 అనే వర్బ్ అనేది సింపుల్ ప్రెజెంట్ లో తీసుకుంటాం. నెక్స్ట్ హీ, షీ, ఇట్ కి V1S అనే వర్బ్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఐకి, వీకి, యూకి, దేకి V1 తీసుకుంటాం వర్బ్ ఫామ్. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీకి, సీకి, ఇట్ కి V1S. V1S అంటే ఏంటి? వర్బ్ కి S కానీ, ES కానీ, IES కానీ యాడ్ చేయడాన్ని మనం వర్బ్ S ఫామ్ లో ఉండడం అని అంటాం అనమాట. దాన్నే V1S అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్లై. ఫ్లై అనేది V1. సో దానికి ఫ్లైస్ అని చెప్పుకుంటాం కదా, FLIES. ఇక్కడ మనం IES అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఫ్లైస్. నెక్స్ట్ స్పీక్ ఉంది. స్పీక్ ఎస్ ఫామ్, స్పీక్స్. స్పీక్ నేను S అనేది యాడ్ చేశాను. దీన్ని మనం వర్బ్ కి S ఫామ్ యాడ్ చేయడం అంటాము. దీన్నే V1S అని అనుకుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏం చెప్పాను నేను? సింపుల్ ప్రెజెంట్ డైలీగా చేసిన యాక్షన్స్, రిపీటెడ్ గా చేసిన యాక్షన్స్, నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్. ఇవి మనం సింపుల్ ప్రెజెంట్ లో మాట్లాడాలి. డైలీగా రిపీటెడ్ గా చేసిన యాక్షన్స్ మనకి డే వైజ్ కావచ్చు, వీక్ వైజ్ కావచ్చు, మంత్ వైజ్ కావచ్చు, అండ్ ఇయర్ వైజ్ కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడుకోవాలి. మనం సెంటెన్సెస్ అనేది ఏ ఫార్ములా బేస్ చేసుకొని మాట్లాడతాం? సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఏ టెన్స్ తీసుకున్నా కూడా ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఈ ఫార్ములాలోనే మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ కాబట్టి V1R, V1S అనే వర్బ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను డైలీగా చేసే యాక్షన్స్ అన్నాను. డైలీగా ఏం చేస్తాను నేను? డైలీగా నేను నిద్రలేస్తాను, బ్రష్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, డిన్నర్ చేస్తాను, లంచ్ చేస్తాను, అండ్ ఎక్కడికైనా వెళ్తాను, ఫ్రెండ్స్ తో మాట్లాడతాను, పేరెంట్స్ కి హెల్ప్ చేస్తాను, ఇవన్నీ కూడా చేస్తాను. అండ్ సండే నేను చికెన్ తింటాను, వీక్లీ వన్స్ టెంపుల్ కి వెళ్తాను. సో ఇలా మాట్లాడుకుంటాం కదా, ఇవన్నీ రిపీటెడ్ యాక్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడు సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను. దే రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు. వి రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాము. యు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతావు. ఓకేనా? ఇప్పుడు హీకి, షీకి, ఇట్కి చూడండి. షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే.
ఇట్ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. చూసారా, థర్డ్ పర్సన్ సింగులర్స్ కి నేను ఎస్ ఫామ్ యాడ్ చేశాను. ఐకి వికి యూకి దేకి V1 మాత్రమే వర్బ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ ఎలా చూడండి. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకేనా. ఐ రీడ్ న్యూస్ పేపర్ పాజిటివ్. ఐ డోంట్. డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు డోంట్. ఐకి వికి యూకి దేకి డూ అనే ఫామ్ యూజ్ చేయాలని చెప్పాను కదా, డూ ఫామ్. సో అది డూ ఫామ్. నెగిటివ్ వచ్చేసరికి డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు డోంట్. ఓకేనా. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. They read newspaper every day. They don't read newspaper every day. We read newspaper every day. We don't read newspaper every day. You read newspaper every day. You don't read newspaper every day. He reads newspaper every day. He does not read newspaper every day. చూసారా, he reads newspaper పాజిటివ్. he does not. ఐకి వికి యూకి దేకి అయితే డోంట్ యూజ్ చేసాం. హీకి షీకి ఇట్కి అయితే నెగిటివ్ డస్ నాట్. ఓకేనా. డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్. She reads newspaper every day. She does not read newspaper every day. It reads newspaper every day. It does not read newspaper every day. ఇంకొక సెంటెన్స్ చూడండి. I drink coffee daily. నేను ప్రతిరోజు డైలీగా కాఫీ అనేది తాగుతాను. I drink coffee daily. I don't drink coffee daily. నేను డైలీగా కాఫీ తాగను. ఇలాగే కదా మాట్లాడుకుందాం. చూడండి. You drink coffee daily. You don't drink coffee daily. They drink coffee daily. They don't drink coffee daily. We drink coffee daily. We don't drink coffee daily. He drinks coffee daily. He does not drink coffee daily. She drinks coffee daily. She does not drink coffee daily. It drinks coffee daily. It does not drink coffee daily. పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సెస్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. క్వశ్చనింగ్ చూడండి. పాస్ట్ లో మనం డిడ్ అనే డూ ఫామ్ యూజ్ చేసి క్వశ్చనింగ్ అనేది ఫామ్ చేసాం. సింపుల్ ప్రెజెంట్ లో మనం డూ ఆర్ డస్ అనే డూ ఫామ్ యూజ్ చేసి క్వశ్చనింగ్ అనేది ఫామ్ చేయాలి. ఐకి వికి యూకి దేకి డూ తో మనం క్వశ్చనింగ్ ఫామ్ చేస్తాం. హీకి షీకి ఇట్కి డస్ అనే డూ ఫామ్ తో మనం క్వశ్చనింగ్ అనేది ఫామ్ చేస్తాం. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతానా. డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతావా. డూ యూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారా. డూ దే రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతామా. డు వి రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుందా. డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాడా. డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఇది ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుందా. డస్ ఇట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళను. ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తానా. డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తావా. డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. వాళ్ళు వెళ్తారా. డూ దే గో టు కాలేజ్. మనము వెళ్తామా. డూ వి గో టు కాలేజ్. ఆమె వెళ్తుందా. డస్ షీ గో టు కాలేజ్. అతను వెళ్తాడా. డస్ హీ గో టు కాలేజ్. ఇప్పుడు WH వర్డ్స్తో క్వశ్చనింగ్ అనేది ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వాట్ డు యూ స్పీక్. ఏం మాట్లాడతావు. హౌ డు యూ స్పీక్. ఎలా మాట్లాడతావు. విచ్ లాంగ్వేజ్ డు యూ స్పీక్. ఏ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడతావు. వై డు యూ స్పీక్. ఎందుకు మాట్లాడతావు. విత్ హూమ్ డు యూ స్పీక్. ఎవరితో మాట్లాడతావు. ఫర్ హూమ్ డు యూ స్పీక్. ఎవరి కొరకు మాట్లాడతావు. వాట్ డస్ షీ స్పీక్. ఆమె ఏం మాట్లాడుతుంది. వాట్ డస్ హీ స్పీక్. అతను ఏం మాట్లాడతాడు. హౌ డస్ షీ స్పీక్. ఆమె ఎలా మాట్లాడుతుంది. వై డస్ షీ స్పీక్. ఆమె ఎందుకు మాట్లాడుతుంది. విత్ హూమ్ డస్ షీ స్పీక్. ఆమె ఎవరితో మాట్లాడుతుంది. ఫర్ హూమ్ డస్ షీ స్పీక్. ఆమె ఎవరి కొరకు మాట్లాడుతుంది. ఓకేనా. ఇలా మనం WH వర్డ్స్తో కూడా క్వశ్చనింగ్ అనేది ఫామ్ చేయాలి. ఈ సెషన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేద్దాం.